మనకుండేది గురువులు ఇద్దరు మెయిన్ గురువులు. ఒకడు విశ్వగురువు శ్రీ మహావిష్ణువు. ఆయనకు మించిన గురువు లేదు ఈ మొత్తం అన్ని లోకాలలో కూడా. సో నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడంటే సద్గురువుల్ని నియమించుకుంటాడు. ఆ సద్గురువులు కొంతమంది నియమించుకుంటాడు. వాళ్ళందరూ కూడా ఆయన సేవ చేస్తుంటారు. అటువంటి సద్గురువు మా షిర్డీ సాయిబాబా. సో ఆయన మాకు షిర్డీ సాయిబాబా అయితే, మెహర్ బాబా అయితే వీళ్ళందరూ మాకు దొరకటం మన అదృష్టం. సో వీళ్ళ ద్వారా మనము శ్రీ మహావిష్ణువుని పూజించుకోవటానికి వీలుంటుందన్నమాట. సో ఎంతోమంది గురువులని వస్తుంటారు. సో అందరినీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్తుండగా ఒక్క సద్గురువు ఏం చేస్తాడంటే తన శిష్యుణ్ణి అసలు జగద్గురువు ఏం చేస్తాడంటే సద్గురువుని టెస్ట్ చేసుకొని తను నియమిస్తాడు. సద్గురువు ఏం చేస్తాడు తెలిసినమ్మా, ఈ తన శిష్యుల్ని టెస్ట్ చేసుకొని నిజమైన శిష్యుల్ని తను నియమించుకుంటాడు.